హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వర్డ్ చిరాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు చిరాకు తెప్పించకు, లేదా అతనికి చిరాకు తెప్పించకు, లేదా ఆమె అతనికి చిరాకు తెప్పిస్తుంది. ఈ విధంగా చిరాకు అనే వర్డ్ని కూడా మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నువ్వు నాకు ఎందుకు చిరాకు తెప్పిస్తున్నావు. ఎవరైనా మనల్ని చిరాకు తెప్పిస్తున్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ డ్రైవింగ్ మీ క్రేజీ. వై ఆర్ యూ డ్రైవింగ్ మీ క్రేజీ అంటే నువ్వు నాకు ఎందుకు చిరాకు తెప్పిస్తున్నావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఎప్పుడూ నాకు చిరాకు తెప్పిస్తుంది. ఆమె ఎప్పుడూ నాకు చిరాకు తెప్పిస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఆల్వేస్ డ్రైవ్స్ మీ క్రేజీ. షీ ఆల్వేస్ అంటే ఆమె ఎప్పుడు, డ్రైవ్స్ మీ క్రేజీ అంటే నాకు చిరాకు తెప్పిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆ శబ్దం ఆపు, అది నాకు చిరాకు అనిపిస్తుంది. ఎక్కడైనా ఏదైనా సౌండ్ వస్తున్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా, అంటే స్టాప్ దట్ సౌండ్ అంటే ఆ శబ్దం ఆపు. ఇట్ ఈస్ డ్రైవింగ్ మీ క్రేజీ అంటే అది నాకు చిరాకు తెప్పిస్తుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని గొంతు మాకు చిరాకు తెప్పిస్తుంది. అతని గొంతు మాకు చిరాకు తెప్పిస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు హిస్ వాయిస్ ఈస్ డ్రైవింగ్ అస్ క్రేజీ. హిస్ వాయిస్ అంటే అతని గొంతు, ఈస్ డ్రైవింగ్ అస్ క్రేజీ అంటే మాకు చిరాకు తెప్పిస్తుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాహనాల శబ్దాలు ఆమెకి చిరాకు తెప్పిస్తున్నాయి. వాహనాల శబ్దాలు అంటే వెహికల్ హార్న్స్ అంటే వాహనాల శబ్దాలు. ఆర్ డ్రైవింగ్ హర్ క్రేజీ అంటే ఆమెకు చిరాకు తెప్పిస్తున్నాయి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె అతనికి చిరాకు తెప్పిస్తుంది. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో షీ ఈస్ డ్రైవింగ్ హిమ్ క్రేజీ. షీ ఈస్ డ్రైవింగ్ హిమ్ క్రేజీ అంటే ఆమె అతనికి చిరాకు తెప్పిస్తుంది అని. సో అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు చిరాకు తెప్పించకు. దీన్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ డ్రైవ్ మీ క్రేజీ అంటే నువ్వు నాకు అంటే నాకు చిరాకు తెప్పించకు అని. సో ఈ విధంగా మనం చిరాకు తెప్పించకు అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, ఆమె డ్రెస్తో పాటు చీరలు కూడా వేసుకుంటుంది, లేదా మేము ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా మాట్లాడతాము. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. ఒకదానితో పాటు ఇంకోటి కూడా అంటే ఫస్ట్ దాంట్లో ఆమె డ్రెస్తో పాటు చీరలు కూడా వేసుకుంటుంది, అలాగే సెకండ్ దాంట్లో మేము ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా మాట్లాడతాము అంటే ఒకటే కాకుండా ఇంకోటి కూడా అనేదాన్ని మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్, అతను సైకిల్తో పాటు బైక్ కూడా నడుపుతాడు అంటే అతను సైకిలే కాదు బైక్ కూడా నడుపుతాడు అని. సో దీని ఇంగ్లీష్లో హీ రైడ్స్ ఎ బైసైకిల్ యాజ్ వెల్ యాజ్ ఎ బైక్. హీ రైడ్స్ ఎ బైసైకిల్ అంటే అతను సైకిల్ నడుపుతాడు, యాజ్ వెల్ యాజ్ ఎ బైక్ అంటే సైకిల్తో పాటు బైక్ కూడా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు టీతో పాటు కాఫీ కూడా తాగుతారు అంటే వాళ్ళు టీయే కాదు కాఫీ కూడా తాగుతారు అని చెప్పాలనుకున్నప్పుడు దే డ్రింక్ టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ. దే డ్రింక్ టీ అంటే వాళ్ళు టీ తాగుతారు, యాజ్ వెల్ యాజ్ కాఫీ అంటే టీయే కాకుండా కాఫీ కూడా తాగుతారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను క్రికెట్తో పాటు చెస్ కూడా ఆడుతాడు. అతను క్రికెట్తో పాటు చెస్ కూడా ఆడుతాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ప్లేస్ క్రికెట్ యాజ్ వెల్ యాజ్ చెస్. హీ ప్లేస్ క్రికెట్ యాజ్ వెల్ యాజ్ చెస్ అంటే అతను క్రికెట్తో పాటు చెస్ కూడా
ఆడుతాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమెకి బ్రాస్లెట్స్తో పాటు బ్యాంగిల్స్ కూడా ఇష్టం. ఆమెకి బ్రాస్లెట్స్తో పాటు బ్యాంగిల్స్ కూడా ఇష్టం అని చెప్పాలనుకున్నప్పుడు షీ లైక్స్ బ్రాస్లెట్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంగిల్స్. షీ లైక్స్ బ్రాస్లెట్స్ అంటే ఆమెకి బ్రాస్లెట్స్ అంటే ఇష్టం, యాజ్ వెల్ యాజ్ బ్యాంగిల్స్ అంటే బ్యాంగిల్స్తో పాటు. అదేవిధంగా ద లాస్ట్ వన్, ఆమె డ్రెస్తో పాటు చీరలు కూడా వేసుకుంటుంది. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ వేర్స్ డ్రెస్సెస్ యాజ్ వెల్ యాజ్ శారీస్. షీ వేర్స్ అంటే ఆమె వేసుకుంటుంది, డ్రెస్సెస్ అంటే డ్రెస్సెస్, యాజ్ వెల్ యాజ్ శారీస్ అంటే డ్రెస్సెస్తో పాటు శారీస్ కూడా అని. సో ఈ విధంగా మనం ఒక్కదానితో పాటు ఇంకోటి కూడా అనేది యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, ఉండి ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేవుడి మీద నమ్మకం ఉండి ఉండాలి అంటే నమ్మకం ఉండాలి అని. అలాగే అతనికి జాబ్ ఉండి ఉండాలి అంటే కంపల్సరీ ఉండి ఉండాలి అని. సో ఈ విధంగా ఉండి ఉండాలి అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆమె దగ్గర కనీసం డిగ్రీ ఉండి ఉండాలి అంటే ఆమె కనీసం డిగ్రీ అయినా చదివి ఉండాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో షీ షుడ్ హ్యావ్ హ్యాడ్ అట్లీస్ట్ ఏ డిగ్రీ. షీ షుడ్ హ్యావ్ హ్యాడ్ అట్లీస్ట్ ఏ డిగ్రీ అంటే ఆమె దగ్గర కనీసం డిగ్రీ ఉండి ఉండాలి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళ దగ్గర ఇల్లు ఉండి ఉండాలి. వాళ్ళ దగ్గర ఇల్లు ఉండి ఉండాలి అని చెప్పాలనుకున్నప్పుడు దే షుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ హౌస్. దే షుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ హౌస్ అంటే వాళ్ళ దగ్గర ఇల్లు ఉండి ఉండాలి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె దగ్గర ల్యాప్టాప్ ఉండి ఉండాలి అని చెప్పాలనుకున్నప్పుడు షీ షుడ్ హ్యావ్ హ్యాడ్ ద ల్యాప్టాప్. షీ షుడ్ హ్యావ్ హ్యాడ్ ద ల్యాప్టాప్ అంటే ఆమె దగ్గర ల్యాప్టాప్ ఉండి ఉండాలి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతనికి జాబ్ ఉండి ఉండాలి. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హీ షుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ జాబ్. హీ షుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ జాబ్ అంటే అతని దగ్గర జాబ్ ఉండి ఉండాలి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నా దగ్గర కార్ ఉండి ఉండాలి. నా దగ్గర కార్ ఉండి ఉండాలి. సో దీని ఇంగ్లీష్లో ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ ద కార్. ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ ద కార్ అంటే నా దగ్గర కార్ ఉండి ఉండాలి అని. సో ఈ విధంగా మనం ఉండి ఉండాలి అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఆమె దగ్గర డబ్బులు ఉండి ఉండాలి. ఆమె దగ్గర డబ్బులు ఉండి ఉండాలి. సో if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.